హలో, వెల్కమ్ టు ఏటీఆర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బ్యాంక్ కోసం ఇస్తున్నారు 1435 ఎస్ఎఫ్టీ. ఇది కలిసి ఇక్కడ కూడా ఉంది. ఇది 1735 ఎస్ఎఫ్టీ. రోడ్ ఫేసింగ్ ఉంది. రెండు కలిసి బ్యాంకింగ్ కోసం ఇస్తారంటే చెప్తున్నారు. 120 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది మన అమీర్పేట్ ₹120 పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు. ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ సెక్టర్కి ఇస్తారంటున్నారు. టోటల్ 3170 ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇది బ్యాంకింగ్ కోసం. పార్కింగ్ అది మొత్తం ఉంది టోటల్గా. రెండు కలిసి మనకి 3170 ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇది ముందదేమో మనకి ముందది ఏమో 1735, వెనకాలేమో 1435 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది బ్యాంక్ గురించి ఇస్తారని చెప్తున్నారు. లేకుంటే మీది ఏదైనా వేరేది కూడా ఉంటే నేను ఓనర్ నెంబర్ వేసేస్తాను, డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. పార్కింగ్ ఎన్ని ఉన్నాయి? పార్కింగ్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 10 పార్కింగ్స్ కానీ దీనికి ఒకటి పార్కింగ్, దానికి ఒకటి పార్కింగ్ ఉంది. పార్కింగ్ గురించి మీరు పార్కింగ్, ఎమ్యూనిటీస్, పవర్ బ్యాకప్ అన్ని మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు. నేను ఓనర్తో లిటిల్ బిట్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను మీకు. ఇది మొత్తం మన బ్యాంక్ కోసం ఇస్తారని చెప్తున్నారు. బ్యాంకింగ్ పర్పస్ కి మంచిగా ఉంటుంది. మనకి హాస్పిటల్, బ్యాంకింగ్ ఏదైనా ఒకటి ఉంటుంది. చాలా మంచిగా ఉంది. మెయిన్ రోడ్, అమీర్పేట్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక 500 స్టెప్స్ ఉంటాయి. 500 కూడా కాదు, 200-300 స్టెప్స్ లో మనం రావచ్చు మెయిన్ రోడ్ నుంచి. మళ్ళీ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కూడా మనకి వాకబుల్ ఉంటుంది. మొత్తం ఇది మనకి ఓపెన్ టు స్కై. ఫ్లాట్ సర్వీస్ అది ఉందా లేదా మీరు కనుక్కోవాలా సార్? నాకైతే కనబడతలేదు ఫ్లాట్ సర్వీస్. కనుక్కోవాలా. చిల్లర పార్కింగ్ కూడా ఉన్నాయి. 10 పార్కింగ్స్ ఉన్నాయంట. మీకు ఎన్ని పార్కింగ్ వస్తుంది మీరు సార్తో మంచిగా మాట్లాడుకోవచ్చు అండి. ఈ పైకి నేను బయట పోయి ఇంకొకటి వీడియో చూసుకుంటాను. మెయిన్ రోడ్ చూపిస్తాను. మనకి మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది, చాలా దగ్గర మెయిన్ రోడ్. కింద పోయి చూపిస్తాను, చూసుకోండి. చాలా మంచి బిల్డింగ్ అండి, కొత్తది. రెడీ టు మూవ్ అంటే మీరే ఫస్ట్ ఉంటారు. 120 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. 3170 ఎస్ఎఫ్టీ ఉంది. పక్కన మొత్తం కాలేజ్లు, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి టోటల్గా. ఇది లోపల బస్సుకి వెళ్తాం. శ్రీనగర్ కాలనీ కూడా, రెహమత్ నగర్, అమీర్పేట్. ఇదేమో